మరి రాధాకిషన్ రావుకి ఇస్తావా, నోటీస్ ఇస్తావా? ఎవరికి ఇస్తావు నోటీసు? నేనేమంటున్నా అంటే అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే ఈ కేసీఆర్ కొడుకు కానీ కేసీఆర్ కానీ ఎప్పుడు జైల్లో ఉంటారు. అన్ని తిట్లు తెలంగాణలో తిట్టని బూతు లేదు, మాట్లాడని భాష లేదు, చేయని ఆరోపణలు లేవు, నిరాధార ఆరోపణలు. అట్లా నోటీస్ తీసుకుంటూ నువ్వు మీ అయ్యా ఇద్దరు శాశ్వతంగా జైల్లో ఉంటారు. అన్ని నోటీస్ గంతమంది అంత నోటీస్ ఇస్తాడు. ఎందుకు వారిపోయినావు? ఇప్పుడు నోటీస్ ఇస్తే నేను చట్టపరంగా ఏం చేయాలి నాకు కూడా తెలుసు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, నువ్వు నోటీసుల ద్వారా ఒక రాజకీయ నాయకుడిపై ఉండి ధైర్యంగా ఎదుర్కోలేక నువ్వు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పి బెదిరిస్తున్నావు. ఏదో ఒక నోటీస్ ఇచ్చి బెదిరించి అట్నే భయపడతానుకుంటే నీ మురుగత్వం. నేను నీ లెక్క అయ్య పేరు చెప్పి రాజకీయ కష్టం కాదు. నేను తెలంగాణ ఉద్యమంలో ఎవరో చేస్తుంటే పోయి మధ్య జెండా పెట్టి కంకులు కాల్చే కాడ ఫోటో దిగి, దోషలు వేసే కాడ ఫోటో దిగి, చావటలో పోయి ఫోటో దిగి, మధ్యలో జెండా జేఎస్ఎల్ మీటింగ్ పెట్టి మధ్య జెండా పెట్టి రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తిని కాదు. నేను చిన్నప్పటి నుంచి ధర్మము దేశము అనేటువంటి ఒక ఆలోచనతో, ఒక జాతీయవాద భావజాలంతో, ఒక హిందూ ధర్మరక్షణ కోసం పాటుపడుతూ హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ అనేక ఉద్యమాలు చేసి అనేక కేసులను భరించి అనేక సార్లు జైలుకు పోయి పోలీసుల దెబ్బలు తిని వచ్చినటువంటి వ్యక్తి నేను. మా నాయన పేరు చెప్పో మా తాత పేరు చెప్పో నేను వచ్చిన వ్యక్తి కాదు. నీకు నాకున్న తేడా అది. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు. డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా. రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు? నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం. ఈ సవాల్కు నువ్వు సిద్ధమా? నేను రెడీ. మా భార్య పిల్లతో సహా కుటుంబ సభ్యులు అందరం వస్తాం. మేము ప్రమాణం చేస్తాం. తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు రెడీయా చెప్పు. నువ్వు మీ కుటుంబ సభ్యులు మీ నాయనతో కూడా మాట్లాడు. ఒక్కరోజు ఫ్యామిలీకి బయట రమ్మను. మా కుటుంబానికి సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ విషయం మాకు తెలియదు. అసలు నేను ఒకటే చెప్తున్నా, ఇది సిద్ధమా చెప్పు. బీఆర్ఎస్ పార్టీల మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరికైనా కానీ కొంచెమన్నా మీకు రోషం ఉంటే అసలు ఆ పార్టీ ఇచ్చిపెట్టి బయట రావడం. మీరు మీ అందరి ఫోన్ ట్యాప్ చేసాడు. ఆ లిస్టు చూసిపోయి చెప్తే లిస్టు చూస్తే తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లన్నీ ట్యాప్ చేసాడు. అందరి మ్యాక్సిమం మంత్రులకు కూడా ఇట్లా సిగ్గుంటే దాన్ని ఉండడానికి మీ మీద నమ్మకం లేదు. నీలక కొంపలు ముంచే తెలివి నాకు లేదు. వాని మీద కొంపలు ముంచే తెలివి నాకు లేదు. ఇలా ఇంత పోటీగానక మాట్లాడుతున్నావు. సిగ్గుండాలని కొంచెమన్నా. నీ బతుక అనేది భార్యాభర్తల ఫోన్లు మూర్ఖులు నీచులు మీరు. ఎస్ఐబి అంటే ఏంది చెప్పు, నాకు చెప్పు. ఎస్ఐబి అంటే దేనికోసం పనిచేయాలి? నువ్వు బాగా తెలివిమంతుడు కదా, నీకు బాగా తెలివి ఉంది కదా. ఎస్ఐబి అంటే ఏంది? ఎస్ఐబి దేనికోసం పనిచేయాలి? మావోయిస్టుల కోసం పనిచేయాలి. మావోయిస్టుల కదలికల విషయంలో పనిచేయాలి. కానీ ఎంతమంది పోలీసులు ఎస్ఐబిలో ఉండి నీ ప్రభుత్వం రాకముందు ఎంతమంది బలిదానం అయిపోయారు ఇవాళ నక్సల చేతిలో. నువ్వు వచ్చినాక ఏం చేసినావు? నీ సుట్టమైన ప్రభాకరం వాడికొచ్చి ఎస్ఐబిఐ ఆఫీసర్ చేసినావు. పదవీ విరమణ పొందినాక కూడా ఆఫీసర్ చేసినావు. ఎందుకోసం చేసినావు నువ్వు? నీకు బాగా తెలుసు కదా ఇంటెలిజెన్స్ మీద. నీ ప్రభుత్వంలో చేసిన ఇంటెలిజెన్స్ ఏం పనిచేసింది చెప్పరాదు? ఏం చేసింది? రాజకీయ నాయకుల ఫోన్లు విన్నారు, భార్యాభర్తల ఫోన్లు విన్నారు, కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారు, సిబ్బంది ఫోన్ విన్నారు, ఇంటర్ వర్కర్స్ల ఫోన్ విన్నారు, అందరు ఫోన్లు విన్నారు. వ్యాపారస్తుల ఫోన్లని బ్లాక్ మెయిల్ చేసి పైసలు చంపారు.
సినిమా యాక్టర్స్ ఫోనీని బ్లాక్మెయిల్ చేసిర్రు, అందరు తెలిసిందే అది.